ఓం నమ శివాయ. మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం. హిందూ పండుగలు తిథి ప్రకారం లేక నక్షత్రాల ప్రకారం నిర్ణయించబడతాయి. మాఘమాసంలో ఏ రోజు అయితే బహుళ చతుర్దశి అర్ధరాత్రి దాకా ఉంటుందో ఆ రోజు మహాశివరాత్రి అవుతుంది. అసలు ఎందుకు శివరాత్రి పండుగ జరుపుకుంటామంటే ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజున మాఘ బహుళ చతుర్దశి ఏదైతే ఉందో ఆ రోజు అర్ధరాత్రి స్వామి లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు కనుక మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం. అసలు శివరాత్రి రోజు ముఖ్యంగా చెప్పేది జాగరణ. శివరాత్రి రోజు ఎందుకు జాగరణ చేయాలంటే హిందూ పురాణాల ప్రకారం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అమృతం కంటే ముందుగా హాలాహలం వచ్చింది. లోకాన్ని రక్షించేందుకు మహాదేవుడు ఆ విషయాన్ని కంఠంలో బంధించి గరళకంఠుడయ్యాడు. వెంటనే నీలకంఠుడు మూర్ఛపోయాట. శంకరుడికి మెలకువ వచ్చేంత వరకు దేవతలు జాగరణ చేశారు. ఆ రోజు కూడా మాఘ బహుళ చతుర్దశి అయింది. అందుకే మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తారు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.